నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సవాలుగా మారింది. ప్రతి ఏటా ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య 38% పెరిగింది. మరి మన శరీరంలో మూత్రపిండాల ప్రధాన పాత్ర ఏమిటి? మూత్రపిండాలు సాధారణంగా ఎలా పనిచేస్తాయి? మూత్రపిండాలు బాగా పనిచేయడం లేదని ఎలా గుర్తించవచ్చు? పిల్లలకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా లేదా పుట్టుకతోనే వచ్చే మూత్రపిండాల వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి అనేక సందేహాలు మనలో ఉన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి శ్రీధర్, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు మూత్రపిండాల ప్రాధాన్యత ఏంటి మన శరీరంలో? వాటి పనితీరు ఏ విధంగా ఉంటుంది? మామూలుగా ఏంటంటే మూత్రపిండాలు అనేటివి మన బాడీలోనే మన బాడీని అంటే క్లీన్ చేయడం, శుద్ధి చేయడం చేస్తాయి. మన రక్తాన్ని అంటే ఇప్పుడు మనం డైలీ మనం మెటబాలిజం అంటే మనం ఆహారం తీసుకుంటూ ఉంటాము, వర్కౌట్ చేస్తుంటాము. దీనివల్ల ఏర్పడిన మలిన పదార్థాలన్నింటినీ యూరిన్ రూపంలో పంపించడం అనేది దాని యొక్క మొదటి పని. దీంతో పాటు మన బాడీలో వాటర్ ఎంత ఉండాలి అంటే మన బాడీకి ప్రిస్క్రైబ్డ్ ఈ వాటర్ ఎంత ఉండాలి అని ఉంటుంది. సో బాడీలో వాటర్ కంటెంట్ అనేది పెరగకుండా అండ్ తగ్గకుండా చూసుకుంటుంది. అలాగే తర్వాత మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ ఇవన్నిటిని కూడా ఎంతవరకు మోతాదులో ఉండాలో అది మెయింటైన్ చేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు మనకి మామూలుగా రక్తం ప్రొడ్యూస్ కావడానికి ఈ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ వస్తుంటుంది. అది కూడా మూత్రపిండాల ద్వారానే వస్తుంది. అందుకే మూత్రపిండాలు పనిచేయని వాళ్ళకి రక్తం చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే వైటమిన్ డి అంటాము. అంటే మనం నార్మల్గా మనకు ఉండే వైటమిన్ డి ఏంటంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఈ ఇన్యాక్టివ్ ఫామ్ని మన కిడ్నీ అనేది యాక్టివ్ ఫామ్గా చేస్తుంది. సో ఎవరికైతే మూత్రపిండాల ప్రాబ్లం ఉంటుందో ఈ యాక్టివ్ వైటమిన్ డి ఉండదు కాబట్టి వాళ్ళ బోన్స్ అన్నీ కూడా పెల్సుగా తయారు అవకాశాలు ఉంటాయి. అంటే రీనల్ ఆస్టియోడిస్ట్రఫీ అంటాం. సో ఇవన్నీ అంటే ఓన్లీ మలిన పదార్థాలను బాడీ నుండి ఎక్స్క్రీట్ చేయడం కాకుండా ఈ మెటబోలైట్స్, ఎలక్ట్రోలైట్స్ అన్నిటిని నార్మల్గా ఉంచుకోవడం కానీ, వైటమిన్ డి యాక్టివేటేషన్ కానీ అండ్ మన హీమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఎరిథ్రోపాయిట్ని ప్రొడ్యూస్ చేయడం అనేది ఈ మూత్రపిండాలు చేస్తాయి. సో డాక్టర్ గారు, అంటే మనకు ఇప్పుడు విటమిన్స్ ఏవైతే లోపం ఉన్నా, విటమిన్ డి కావచ్చు, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా, ఈ సమస్యలు ఉంటే, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా మూత్రపిండాల సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎవరికైతే ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఎనీమియా ఉంటుంది, అంటే రక్తం తక్కువగా ఉంటుంది. సో రక్తం తక్కువగా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. కామన్గా అంటే నార్మల్ పర్సన్స్లో చూసుకున్నట్టయితే, ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల లేకుంటే B12 డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. ఈ రెండు కారణాలు లేకుండా హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది అంటే వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండడం. అంటే కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళ లోపల కూడా హీమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. సో హీమోగ్లోబిన్ తగ్గింది అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేసుకోవడం కూడా చాలా మంచిది. డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిలియర్స్ ఎన్ని రకాలు ఉంటాయి అండ్ దాంట్లో మోస్ట్ డేంజరస్ ఏంటి అసలు? మామూలుగా ఏంటంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేదాన్ని 3 రకాలుగా చెప్పచ్చు. ఒకటి ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాము, 2 ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటాము, 3వది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. ఇవన్నిటిని కూడా ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది మన కిడ్నీ పని శాతం అనేది డేస్లో తగ్గిపోతుంటుంది. లైక్ అవర్స్ టు డేస్. అంటే ఇవాళ బాగానే ఉంటుంది, రేపు ఎల్లుండి ఒక 3-4 డేస్ లోపల కిడ్నీ ఫంక్షన్ అనేది సడన్గా తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాము. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు మందుల వల్ల కానీ, కొన్నిసార్లు ఇమ్యునలాజికల్ రీజన్స్ వల్ల కానీ, కొన్నిసార్లు ఎట్లా అంటే ఇప్పుడు కొంతమందికి బాగా ఏదో ఒక రీజన్ వల్ల బీపీ తగ్గిపోతుంటుంది. అంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బీపీ తగ్గడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు లూజ్ మోషన్స్ కానీ, వామిటింగ్స్ అయ్యి బాడీలో బాగా డిహైడ్రేషన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నిటిని ఏమంటామంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. 90% ఆఫ్ ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఏంటంటే రివర్సిబుల్ ఉంటుంది. ఏ కారణం వల్ల అయితే మనం కిడ్నీ ఫంక్షన్ తగ్గిందో ఆ ప్రైమరీ ట్రీట్మెంట్, ఆ ప్రైమరీ కాజ్ని కనుక మనం ఎర్లీగా ట్రీట్ చేసినట్టయితే ఆ కిడ్నీ ఫంక్షన్ అనేది మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంటుంది. రెండవ కారణం ఏంటంటే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. దాంట్లో ఏంటంటే మన కిడ్నీ ఫంక్షన్ అనేది డేస్ టు వీక్స్ అంటే బిలో 3 months లోపల లైక్ డేస్
గ్యాప్లో స్లోగా కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏముంటాయంటే ఇమ్యూనలాజికల్ కాజెస్ అంటాం, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే మనకు అగెనిస్ట్గా పనిచేస్తుంటుంది. కొన్నిసార్లు గ్లాములర్ డిసార్డర్స్ అంటాం, ఐజీఏ నెఫ్రోపతి అని కొన్ని. ఈ కారణాల వల్ల వచ్చిన కిడ్నీ ప్రాబ్లమ్ను కూడా మనం ఎర్లీగా కనుక డిటెక్ట్ చేసినట్టు ఏది ఉంటే మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే వీటికి కూడా 70-80% ఆఫ్ ద టైమ్స్ ట్రీటబుల్ కాజ్, మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి వస్తాయి. ఇది కాకుండా మూడో రకమైన కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏంటంటే మన కిడ్నీ పని శాతం అనేది క్రమేణా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్, నెలలు సంవత్సరాల తరబడి స్లోగా తగ్గిపోతుంటుంది. యావరేజ్ నార్మల్ పర్సన్స్లో తీసుకున్నట్టు ఏది ఉంటే మన కిడ్నీ అనేది ఒక నిమిషానికి 80 మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేయాలి. దాన్నే మనం ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటాం. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏంటంటే ఈ జిఎఫ్ఆర్ అనేది క్రమేణా తగ్గుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఇయర్ చెక్ చేసుకున్నాము, మన కిడ్నీ ఫంక్షన్ అనేది 80 ml ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ చెక్ చేసుకున్నాము 70 ఉంటుంది. ఒక 4-5 years తర్వాత చెక్ చేసుకున్నాము 30-40 కూడా పడిపోవచ్చు. అంటే ఈ జబ్బు ఉన్న వాళ్ళకి అది స్లోగా జరుగుతూ ఉంటుంది. అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్లో ఏంటంటే వితిన్ 3 monthsలే ఫాస్ట్గా జరిగిపోతుంది. వేరైజ్ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో స్లోగా కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది అండ్ ఇది ఇర్రివర్సిబుల్. మళ్ళీ మనం మెడిసిన్స్ ఇచ్చినప్పటికీ కూడా బ్యాక్ రాదు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది. సో దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఏంటంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో చాలామందికి కూడా వాళ్ళకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందన్న విషయమే తెలియదు. ఎప్పుడైతే వాళ్ళ కిడ్నీ పని శాతం అనేది లెస్ దెన్ 10% అయ్యి అప్పుడు మాత్రమే సిమ్టమ్స్ వస్తాయి, అప్పుడు డాక్టర్ల అటెన్షన్స్కి వస్తున్నారు. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏంటంటే మనకు 80% కిడ్నీ ఫంక్షన్ తగ్గే వరకు కూడా ఏ లక్షణాలు ఉండకపోవచ్చు. ఈవెన్ 50% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ తగ్గే వరకు కూడా మనం రొటీన్గా చేసే టెస్ట్లలో బయటపడకపోవచ్చు. ఎవరికైతే చివరి స్టేజ్లో అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 4 or స్టేజ్ 5 అంటామో వాళ్ళకి ఏంటంటే ఈ స్టేజ్ 3లో మినిమల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే తొందరగా అలసిపోవడము, చాలా వీక్గా ఉండడము, అప్పుడప్పుడు కాళ్ళకు వాపు రావడం కానీ, లేకుంటే యూరిన్ చాలా ఎక్కువసార్లు రావడం కానీ యూరిన్ తక్కువగా రావడం కానీ, అండ్ ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, ఆరు పడుకున్నప్పుడు ఆయాసం వచ్చి లేచి కూర్చుంటే తగ్గిపోవడం, ఇవన్నీ కూడా అంటే ఇంకా లేట్ స్టేజ్లో చివరి స్టేజ్లో ఏంటంటే ఫిట్స్ రావడం కానీ, లేకుంటే స్పృహ కోల్పోవడం కానీ, బాగా ఆయాసంతో పాటు ఆక్సిజన్ లేకుండా ఒక్కొక్కసారి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం కానీ, ఇవన్నీ చివరి స్టేజ్లో వస్తాయి. సో 50% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ తగ్గే వరకు కూడా మనకు లక్షణాలు ఉండకపోవచ్చు కొన్నిసార్లు, అండ్ ఈవెన్ రొటీన్గా చేసే కిడ్నీ టెస్ట్లలో కూడా బయటపడకపోవచ్చు. అండ్ 80% వరకు కూడా ఏంటంటే చాలామందికి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అంటే కిడ్నీ టెస్ట్లు చేసిన తర్వాత కూడా అంటే రొటీన్ టెస్ట్లు చేసినాం. అందుకని వీళ్ళకి ఏం చేస్తామంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మనం సస్పెక్ట్ చేయడానికి ఎవరైతే హై రిస్క్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనుకుంటామో, అంటే జనరల్గా ఈ వ్యాధి వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉంటారంటే ఒకటి చాలా రోజుల నుంచి షుగర్ ఉన్నవాళ్ళు, రెండవది ఏంటంటే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, మూడవది ఇంట్లో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆర్ రిపీటెడ్గా కిడ్నీలో స్టోన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు కానీ, కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. సో వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా హై రిస్క్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. వీళ్ళని ఏం చేస్తామంటే వీళ్ళందరూ కూడా ఆర్ ఎనీ పర్సన్ అబోవ్ 35-40 years ఇయర్కి ఒకసారి ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడం కోసం ఈజీఎఫ్ఆర్ అంటాం. అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, మనం ఒక నిమిషానికి మన కిడ్నీ అనేది 80 మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంటుంది. సో దాన్ని ఈజీఎఫ్ఆర్ టెస్ట్ అంటాము. మనం ఆ ఈజీఎఫ్ఆర్ కనుక టెస్ట్ చేసుకున్నట్టయితే సపోజ్ 70 ml కంటే ఎక్కువగా ఉంది, వాళ్ళు వరి కావాల్సిన పని లేదు. అట్లా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈజీఎఫ్ఆర్ తగ్గుతుంది అనుకున్నారనుకోండి, ఆర్ ఎస్పెషల్లీ క్రమేణా తగ్గుతుంది, అంటే ఇప్పుడు ఈ ఇయర్ మన ఈజీఎఫ్ఆర్ 70 ఉంది, నెక్స్ట్ ఇయర్ 60 ఉంది, అట్లా ఉన్నప్పుడు మనం ప్రైమరీ డిసీజ్ వలన వేరే డిసీజ్ వల్ల కనుక ఈ ఈజీఎఫ్ఆర్ అనేది తగ్గుతుందా అనేది దాన్ని బట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఈజీఎఫ్ఆర్తో పాటు ఎవ్రీ ఇయర్ ఒకటి ఏంటంటే
కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఆ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకు యూరిన్లో ప్రోటీన్ ఏమన్నా పోతుందా ఆర్ బ్లడ్ ఏమన్నా పోతుందా, ఆర్ కొన్నిసార్లు ఏంటంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే మనం రొటీన్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే కిడ్నీ సైజ్ నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇయర్కి ఒకసారి అల్ట్రాసౌండ్ ఆఫ్ ద అబ్డమిన్ టు నో ద కిడ్నీ సైజ్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్, వాళ్ళ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుంది అనడానికి ఈ ఎస్టిమేటెడ్ GFR టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. EGFR టెస్ట్ అనేది చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు. ఈ EGFR టెస్ట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎర్లీగా స్క్రీనింగ్ చేసినట్టయితే అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళందరికీ కనుక మనం ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ డయాబెటీస్ ఉంది, వాళ్ళు ఎస్టిమేటెడ్ GFR టెస్ట్ చేసుకున్నారు. ఈ ఇయర్ కనుక మనకు 45 ml ఉంది, నార్మల్గా 70 ml ఉండాల్సింది. సో వాళ్ళకి ఏంటంటే ఆ 45 ml వచ్చేటప్పటికే దానివల్ల రక్తం తగ్గిపోవడం కానీ, బాడీలో యాసిడ్ ఎక్కువగా ఉండడం కానీ, కొన్నిసార్లు పొటాషియం ఎక్కువగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ప్రైమరీ డిసీజ్ ఇప్పుడు డయాబెటీస్ వల్ల వస్తుంది కాబట్టి డయాబెటీస్ని ప్రాపర్గా కంట్రోల్ చేసుకొని, సపోజ్ హైపర్ టెన్షన్ కనుక ప్రాపర్గా కంటిన్యూ చేసుకున్నట్టు ఏదంటే వీళ్ళకు ఇదే కిడ్నీ ఫంక్షన్ని ఈ 45 mlని మనం అనదర్ 10-15 years వరకు కూడా ఫర్దర్గా పడిపోకుండా మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. సపోజ్ ఇవన్నీ ఏమీ చేయలేదనుకోండి, ఒక డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు, ఈ ఇయర్ కనుక 45 ml ఉంది GFR అనుకున్నట్టు ఏదంటే వాళ్ళు కరెక్ట్గా మేనేజ్ చేయకుంటే అనదర్ 3 to 4 years లోపల ఆర్ 5 years లోపల వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ అనేది సివియర్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఈ GFR అనేది 10 ml కంటే తగ్గి వాళ్ళకప్పుడు లైఫ్ లాంగ్ డయాలసిస్ కానీ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం కానీ పడవచ్చు. సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్నట్టు ఏదంటే లేట్ స్టేజ్కి పోకుండా మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మనం ముందుగా జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఏదంటే 10 to 15 years వరకు మనకేం కాదు. మనం ఏమి వాడకుంటే ఒక 3 to 4 yearsలో కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం ఈ స్టేజ్లో ఏం లక్షణాలు ఉండవు. సో అందుకే ఎర్లీ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హార్ట్ డిసీజ్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, అది హార్ట్ అటాక్ వచ్చింది అంటుంటాం కదా. సో ఎప్పుడైతే ఒకవేళ ఒక పేషెంట్కి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది అంటే వీళ్ళు హై రిస్క్ ఫర్ హార్ట్ డిసీజ్. సో వాళ్ళని ముందుగానే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉన్నాయో చూసుకున్నట్టు అయితే వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది హార్ట్ డిసీజ్ వల్లనే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5 పోయే కంటే ముందే సడన్గా చనిపోతూ ఉంటారు. సో మనం ఎర్లీగా కనుక క్రానిక్ కిడ్నీ కనుక డిసీజ్ని కనుక డయాగ్నోస్ చేసినట్టు అయితే ఈ హార్ట్ రిలేటెడ్ మరణాలను కూడా మనం ఆల్మోస్ట్ తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఏంటంటే చాలామంది చివరి స్టేజ్లో కనుక కిడ్నీ ఫెయిల్యూర్ తోటి మన హాస్పిటల్కి వచ్చినట్టు అయితే ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఎర్లీ స్టేజ్లో కనుక ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని గుర్తించినట్టు అయితే ఆల్మోస్ట్ మనం సడన్గా ఐసీయూలకు పోకుండా, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఈ స్టేజ్ 4 స్టేజ్ 5 డిసీజ్ టు అంటే ఫ్యూచర్ లాంగ్ టర్మ్ డయాలసిస్ కానీ ఆ ట్రాన్స్ప్లాంట్కి కానీ తక్కువ ఖర్చులో వెళ్ళిపోవచ్చు. లేకుంటే ఏమవుతుందంటే సివియర్ స్టేజ్లో ఇప్పుడు కోమాలో కానీ ఫిట్స్తో కానీ లేకుంటే బాగా ఆయాసంతో కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అప్పుడే డయాగ్నోస్ అయిందనుకోండి, కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని ఎర్లీగా కనుక డిటెక్ట్ చేసినట్టయితే మనం ఆ స్టేజ్కి పోకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో పోయినా కానీ మనం అన్నెసరీ కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది. కిడ్నీలో సిస్ట్ అసలు ఇది ఎంత సివియర్ అంటారు, అసలు దీని గురించి డీటెయిల్గా వివరిస్తారా? కిడ్నీలో సిస్ట్లు అనేటివి ఏంటంటే చాలా మట్టుకు సింపుల్ కార్టికల్ సిస్ట్ అంటాం. సో అది ఒక సిస్ట్ 2 సిస్ట్లు మామూలుగా అడల్ట్స్లో ఉండడం అనేది చాలా కామన్. ఎప్పుడైతే సిస్ట్ పెద్దగా ఉంది ఆర్ మనం సిటీ స్కాన్ చేసినప్పుడు దానిలో కాంట్రాస్ట్ ఎన్హాన్స్మెంట్ అంటాము, ఆర్ దాన్ని కాంప్లెక్స్ సిస్ట్ అంటాము. సో ఇవి ఉన్నప్పుడు ఏంటంటే అవి మామూలుగా ఈ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ కాంప్లెక్స్. బట్ ఈ కాంప్లెక్స్ సిస్ట్లు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. 80-90% ఆఫ్ ద పేషెంట్లో సిస్ట్లు అనేటివి సింపుల్ సిస్ట్లు ఉంటాయి. అలా కాకుండా కొంతమందికి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, అంటే వంశపారంపర్యంగా వచ్చే సిస్ట్లు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే 2 కిడ్నీలలో కూడా మల్టిపుల్ సిస్ట్లు ఉంటాయి, అంటే చాలా సిస్ట్లు ఉంటాయి, అండ్ కిడ్నీ సైజు కూడా చాలా పెరిగి ఉంటుంది. సో వీళ్ళకు కూడా ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళు కూడా ఫ్యూచర్లో కిడ్నీ ఫంక్షన్ తగ్గే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి, అంటే CKD 5కి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
సో వీళ్ళని కూడా మనం ఎర్లీగా గుర్తించినట్టు అయితే కొన్ని ట్రీట్మెంట్ ఇస్తే లాస్ట్ స్టేజ్కి పోకుండా అట్లీస్ట్ ప్రోగ్రెషన్ రిటార్డ్ చేసుకోవచ్చు, అంటే చివరి స్టేజ్కి పోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయవచ్చు. అంటే దీంట్లో స్టేజెస్ కూడా ఉంటాయి డాక్టర్ గారు? అంటే ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏంటంటే స్టేజ్ 5 అంటే ఏంటంటే ఎప్పుడైతే మన కిడ్నీ పని శాతం అనే దాన్ని లెస్ దెన్ 15 ml/min, అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఈజీఎఫ్ఆర్ అనేది 80 ml ఉంటుంది అని, అది ఎప్పుడైతే 15 ml కంటే తక్కువగా ఉండి ఇంకా మనకు మెడికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అది రికవరీ కాదు అనుకుంటాం కదా, దాన్ని ఈఎస్ఆర్డి అంటాం, అంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం, దాన్ని స్టేజ్ 5 డిసీజ్ అంటాం. సో వన్స్ ఒకసారి పేషెంట్ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు మెడికేషన్స్ వల్ల మనం మేనేజ్ చేయలేము. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4 వరకు మెడికేషన్స్ తోటి ప్లస్ ఫ్యూచర్లో అది ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు. స్టేజ్ 5 వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటాం, అంటే ఐదర్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమందికి ఇంట్లో డోనార్ లేరు ఆర్ వేరే కారణాలు ఉన్నాయి అనుకున్నప్పుడు లైఫ్ లాంగ్ ఒకటి ఇంట్లో చేసుకునే డయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్ అంటాము, ఆ డయాలసిస్ చేసుకోవాలి. లేకుంటే లైఫ్ లాంగ్ హీమోడయాలసిస్ అంటాం, అంటే వారానికి 3 సార్లు హాస్పిటల్కి వచ్చి మనం ఆర్టిఫిషియల్ హీమోడయాలసిస్ మిషన్ అని ఉంటుంది, ఆ మిషన్ ద్వారా రక్తాన్ని శుద్ధి చేసుకొని బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంటారు. అది లైఫ్ లాంగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈఎస్ఆర్డి ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, అంటే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా ఒక పేషెంట్ నార్మల్గా మనకు రెగ్యులర్గా డయాలసిస్ చేసుకోవాలంటే ఆన్ యావరేజ్ 20,000 to 30,000 per month అయిపోతుంటుంది. సో ఎంతమంది ఇండియన్ పేషెంట్స్ మనకు దీనికి అఫోర్డబుల్ ఉంటారు? సో దీని గురించి సివియారిటీ కనుక తెలిసినట్టు అయ్యేదంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఈ స్టేజ్కి పోకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో సపోజ్ బ్లడ్ మ్యాచ్ కాకపోతే ఫర్ కిడ్నీ డోనర్స్ బ్లడ్ మ్యాచ్ కాకపోతే అసలు ఏంటి పరిస్థితి? వాట్ ఈస్ ద స్టెప్ వీ హ్యావ్ టు టేక్? నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు చూసుకున్నట్టు ఏదంటే ఒక 10 to 15 years బ్యాక్ చూసినట్టు ఏదంటే ఇంట్లో ఇప్పుడు ఎవరికన్నా ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ పేషెంట్ ఉన్నాడో వాళ్ళకు బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ట్రాన్స్ప్లాంట్ అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ బిట్వీన్ ద డోనార్ అండ్ రిసిపియంట్ ఈజ్ మస్ట్. ఒక 10-15 years బ్యాక్ తీసుకున్నట్టు ఏదంటే ఇప్పుడు ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, దాన్ని ఏబిఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో దీనికి ప్లస్ కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్కి డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఈ బ్లడ్ వల్లని మామూలుగా ఏంటంటే ఆపరేషన్ కంటే ముందే ప్లాస్మాఫెరెసిస్ ఆర్ ఇమ్యునో అడ్జార్ప్షన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. దానివల్ల యాంటీబాడీస్ని తొలగించి బ్లడ్ మ్యాచ్ అయ్యేటట్టు చేస్తారు. సో మ్యాచ్ అయ్యేటట్టు చేసి అండ్ ఫర్దర్గా మళ్ళీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కాకుండా ఒక రిటుక్సిమాబ్ అనే ఇంజెక్షన్ ఇస్తాము, అంటే ఒక 15 days ముందు నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మ్యాచ్ అయ్యేటట్టు చేసి దాని తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దీన్ని ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఎట్లా అంటే కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ తోటి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి, ఒక 2 to 3% డిఫరెన్స్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఫ్యామిలీ మెంబర్స్లోనే కాకపోయినా కూడా మనకి ఎవరైనా డోనర్స్ అవైలబుల్గా ఉన్నా? నో మామూలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటంటే ఈ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ అని ఉంటుంది. ఏంటంటే ఇంట్లో ఫస్ట్ డిగ్రీ డోనార్సే మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి డొనేట్ చేయొచ్చు, అదర్ పర్సన్స్ నార్మల్గా చేయరాదు. అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే లైక్ మదర్ ఫాదర్ కానీ బ్రదర్ సిస్టర్స్ కానీ ఆర్ చిల్డ్రన్ కానీ ఆర్ స్పౌస్ కానీ వీళ్ళే డొనేట్ చేయొచ్చు. సపోజ్ వీళ్ళు ఉన్నట్టు ఏది ఉంటుంది అంటే మనకు హాస్పిటల్లోనే ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాం. అలా కాకుండా సెకండ్ డిగ్రీ డోనార్స్ అంటాం. సెకండ్ డిగ్రీ డోనార్స్ అంటే ఎట్లా అంటే మేనమామ కానీ మేనత్త చిన్నమ్మ ఇట్లాంటి వాళ్ళు, అంటే వీళ్ళ కానీ కంప్లీట్ అవుట్ సైడ్ రిలేటెడ్ డోనార్స్ తోటి ట్రాన్స్ప్లాంట్ యాజ్ పర్ లీగల్ దాని ప్రకారం చేయరాదు. లీగలీ చేయరాదు, కానీ రిస్క్ పర్సెంటేజ్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇక లీగల్గా చేయరాదు అన్నప్పుడు మనం రిస్క్ పర్సెంటేజ్ గురించి కూడా మాట్లాడుకునే స్కోప్ లేదు కదా. ఓకే ఓకే, సో జనరల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆ క్రైటీరియా అనేది ఫాలో అవ్వాలంటారు. దెన్ ఇట్ ఈస్ అది ఫాలో కావాలి. అండ్ డోనార్కి మామూలుగా ఏమేమి చూస్తూ ఉంటామంటే చాలామంది ఏంటంటే కిడ్నీ డోనార్గా ఇవ్వడానికి కొంతమందికి వాళ్ళకి ఐడియా లేకుంటే చాలా భయపడుతూ ఉంటారు. సో డోనార్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇంట్లో చూస్తామంటే ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి, తర్వాత బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకుండా మనం ముందుకెళ్ళిపోవచ్చు.
ఫ్యూచర్లో డోనార్కి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అనేది ఫస్ట్ చూస్తాం. సపోజ్ అలా ఉంది అనుకుంటే డోనార్కి అసలు ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేయం. ఓకే. సెకండ్ ఏంటంటే ఒక కిడ్నీ తీసిన తర్వాత కూడా రిమైనింగ్ ఒక కిడ్నీ తోటి ఆమె లైఫ్లో ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉంటుందా, అంటే ఆ ఒక కిడ్నీ ఫంక్షన్ అనేది సరిపోతుందా అనేది చూస్తాం. థర్డ్ ఏంటంటే వాళ్ళు కిడ్నీ తీసే ఆపరేషన్ని తట్టుకోగలుగుతారా లేదా. కొంతమందికి కిడ్నీ తీసేసినా ఏం కాదు, ఇంకో కిడ్నీతో లైఫ్ లాంగ్ నార్మల్గా ఉంటారు, వాళ్ళకు డోనార్లకు ఎలాంటి మందులు వాడాల్సిన పని లేదు. అండ్ ఇప్పుడు కొంతమందికి మనం టెస్ట్లు చేసినప్పుడు కిడ్నీ డొనేట్ చేయొచ్చు, కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంది, బట్ వాళ్ళకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, లేకుంటే లంగ్స్ ప్రాబ్లం ఉంటుంది, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి రిస్క్ అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఈవెన్ అప్పుడు కూడా డోనార్ నో అని చెప్తాం. సో వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. సెకండ్, వాళ్ళకు ఒక కిడ్నీ తీసినా ఇంకో కిడ్నీ తోటి లైఫ్ లాంగ్ సస్టైనబిలిటీ బాగానే ఉంటుంది అండ్ తీసే ఆపరేషన్ తట్టుకోగలుగుతారు. నాలుగోది ఏంటంటే ఆ తీసిన కిడ్నీ రిసిపియంట్కి సరిపోతుందా లేదా. ఇవన్నీ కూడా ప్రీ ఆప్ ఇవాల్యుయేషన్ అంటాం. ఇవన్నీ చేసిన తర్వాతనే డోనార్కి 100% ఏం రిస్క్ ఉండదు అనుకున్నప్పుడే డోనార్ని యాక్సెప్ట్ చేస్తాము. కొన్నిసార్లు ఏంటంటే 90% ఆఫ్ ద టెస్ట్లు అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ డోనార్కి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అనేది చిన్న డౌట్ వచ్చినా కానీ డోనార్ని రిఫ్యూజ్ చేస్తాం. ఓకే. సో కిడ్నీ సమస్యలు అనేటివి వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? కొంతమందికి వారసత్వంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని గ్లాములర్ డిజార్డర్స్ అంటాము, అంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాము, అవి కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, ఈ జన్యుపరంగా వచ్చే ఇవి కానీ, కొంతమందికి ఆల్పోర్ట్ సిండ్రోమ్ అని కొన్ని జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఎట్లా అంటే ఫ్యామిలీలో ఉన్నదాన్ని ఎవరికైనా ఉందా అనే దాన్ని బట్టి చిల్డ్రన్ కూడా స్క్రీన్ చేసి వాళ్ళకు కూడా ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ అవి స్టార్ట్ చేస్తాము. కానీ అన్నిసార్లు పాసిబుల్ కాకపోవచ్చు. కొన్నిటికి జన్యుపరంగా వచ్చే వాటికి ఎర్లీ స్టేజ్లో కొన్నిటికి ట్రీట్మెంట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే చివరిగా ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి పోతూ ఉంటారు, అప్పుడు వాళ్ళకు ట్రాన్స్ప్లాంటేషన్ కానీ డయాలసిస్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలనే కాదు ఏ హెల్త్ ఇష్యూ కూడా రాకుండా ఉండడానికి ఒక మనిషి పాటించాల్సిన ఆ హెల్దీ లైఫ్ స్టైల్ ఏంటి? ఒకటేంటంటే ఫస్ట్ యాక్టివ్ లైఫ్ లీడ్ చేయడం. అంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే సెడెంటరీ లైఫ్ అనేది బాగా ఎక్కువగా అయిపోయింది. అట్లీస్ట్ 45 minutes to 1 hour ఆఫ్ సమ్ యాక్టివిటీ. అండ్ యావరేజ్ ఇండియన్ డైట్ తీసుకుంటే 10 grams ఆఫ్ సాల్ట్ ఇంటేక్ ఉంటుంది. సో ఆ సాల్ట్ ఇంటేక్ అనేది మనం 50% కట్ చేయగలగాల. థర్డ్ ఏంటంటే మామూలుగా జంక్ ఫుడ్స్. అండ్ జంక్ ఫుడ్ ఒకటే కాకుండా క్యాలరీ అంటే రిక్వైర్మెంట్ దానికంటే ఎక్కువగా తీసుకోవడం. అండ్ చాలామంది ఇంకొకటి ఏం చేస్తుంటారంటే ఈ కిడ్నీ ప్రాబ్లం రాగానే ఇది తినకూడదు, పప్పులు తినకూడదు, మామూలుగా నాన్ వెజ్ తినకూడదు అని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. అలా కాదు. బాడీకి ప్రోటీన్ అనేది అవసరం ఉన్నంత మోతాదులో ప్రోటీన్ కూడా తీసుకోవాలి. ఎక్సెస్ ప్రోటీన్ అనేది తీసుకోకూడదు కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు. సో దీంతోపాటు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి మామూలుగా ఈ కాళ్ళల్లో వాపు అది వస్తుంటుంది ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో. అట్లా వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఒక 6 to 8 liters ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది. సో అప్పుడు వాళ్ళు వాటర్ ఇంటేక్ అనేది 800 ml to 1 liter per day కంటే ఎక్కువ తీసుకోకూడదు. చాలామంది అనుకుంటారు, వాళ్ళకి తెలియకుండా ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే కామన్ పబ్లిక్లో ఎట్లాంటి నోషన్ ఉంటుందంటే మనం వాటర్ ఎక్కువగా తాగితే కిడ్నీ ప్రాబ్లం పోతుంది. బట్ అది నాట్ అప్లికేబుల్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్. ఎస్పెషల్లీ కాళ్ళకు వాపు ఉన్న వాళ్ళు ఏంటంటే వాటర్ ఇంటేక్ అనే దాన్ని 1 liter కంటే తగ్గించేయాలి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే స్మోకింగ్. ఈ స్మోకింగ్ కానీ లేకుంటే ఈ జర్దా పాన్ ఇవి తింటున్నారు కదా చాలామంది, వీటి వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన వాళ్ళు, అంటే సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది, వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ 40 ml ఉంది. ఇప్పుడు ఒకళ్ళు స్మోక్ చేస్తారు, ఒకళ్ళు స్మోక్ చేయరు. ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ అనేది ఈవెన్ 4-5 years వరకు కూడా ఆగదు. 2 yearsలోనే వాళ్ళ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి వెళ్ళిపోతారు. సో మనం జస్ట్ స్మోకింగ్ కనుక క్విట్ చేసినట్టు అయ్యేది ఉంటే అనదర్ 2-3 years ఆఫ్ డయాలసిస్ లేకుండా కానీ ట్రాన్స్ప్లాంట్ లేకుండా కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళు అంటే స్మోకింగ్ క్విట్ చేయడం, సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గియడం, ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకోకూడదు, ఎక్కువగా తీసుకోకూడదు. అంటే కానీ మన యావరేజ్ ఇండియన్ డైట్ తీసుకున్నట్టయితే ఉంటే
చాలా మందిలో ప్రోటీన్ ఇంటేక్ అనేది మన బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువగా రాదు. సో యావరేజ్ ఇండియన్ డైట్ తీసుకోవడం అనేది ఓకే. అంటే ఇప్పుడు యావరేజ్ ఇండియన్ డైట్ అంటే జనరల్గా ఏంటి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాన్ వెజిటేరియన్ వన్స్ ఇన్ ఏ వీక్ కంటే ఎక్కువ తీసుకోరు. అంటే పూర్వకాలంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు కొంతమంది తింటారు. సో డైలీ నాన్ వెజిటేరియన్ తీసుకోకుండా వన్స్ ఇన్ ఏ వీక్ తీసుకొని ప్రోటీన్ క్వాంటిటీ అనేది నార్మల్గా అంటే ఇప్పుడు మనకు ప్రోటీన్ వచ్చేది ఎట్లా అంటే ఈ పప్పులలో ప్రోటీన్ అనేది వస్తుంటుంది. సో మనం ఆ తీసుకునే 1 or 2 cups ఆఫ్ ప్రోటీన్ తోటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏం ప్రోగ్రెస్ కాదు. మన బాడీకి ఆ ప్రోటీన్ అనేది అవసరం. సో అలా అంటే ఎక్సెస్ ప్రోటీన్ తీసుకోకూడదు, అలాగనే అండర్ నరిష్మెంట్ లోవర్ ప్రోటీన్ కూడా తీసుకోకూడదు. డాక్టర్ గారు కిడ్నీ సమస్యలకి సంబంధించి ఎన్నో విషయాలు